ఏటకేలకు రైతుల రుణమాఫీకి లైన్ క్లియర్ కానున్నది. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేయనున్నారు. ఒకేసారి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసేందుకు కసరత్తు నిర్వహిస్తున్నారు. శుక్రవారం నిర్వహించనున్న మంత్రిమండలి భేటీలో రుణమాఫీపై క్లియర్ కానున్నది. ఆగస్టు 15వ తేదీలోగా రైతుల అప్పులన్నీ మాఫీ కానున్నాయి. రుణమాఫీ కోసం నిధుల సమీకరణ చేస్తూనే మరోవైపు అర్హులను తేల్చే పనిలో ఉన్నారు. ఇప్పటికే దానిపై అధికారులు ఓ కార్యాచరణ కూడా సిద్ధం చేశారు. అర్హులను గుర్తించేందుకు ఓ నిర్ణయం తీసుకోవడానికి గాను 21వ తేదీన నిర్వహించే తెలంగాణ మంత్రిమండలి సమావేశంలో ముఖ్యంగా రుణమాఫీ అంశం ఉంటుందని చెప్పవచ్చును. రుణమాఫీ ఎవరెవరికి చేయాలి, ఏ విధంగా చేయాలనే అంశాన్ని కీలకంగా చర్చించనున్నారు. ఇదిలా ఉండగా ఆగస్టు 15 వరకు వేచి ఉండకుండా ముందే రుణమాఫీని ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది. జూలై నుంచే రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించి ఆగస్టు 15వ తేదీ వరకు పూర్తి చేయాలని భావిస్తున్నారు. పీఎం కిసాన్ పథకంలో ఉన్న నిబంధనల ప్రకారమే రుణమాఫీ అర్హులను తేల్చే అవకాశం ఉందని సమాచారం. పీఎం కిసాన్ సమాన్ పథకం ప్రజాప్రతినిధులు, ఐటీ కడుతున్న వాళ్లకు, ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించడం లేదు. అదేవిధంగా రుణమాఫీని కూడా అదే విధంగా వర్తింపచేయాలని భావిస్తున్నట్లు సమాచారం. రుణమాఫీ ప్రక్రియను 4 విడతల్లో చేపట్టేందుకు మంత్రిమండలి నిర్ణయించే అవకాశాలు ఉన్నాయి. జూలైలో రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించి ఆగస్టు 15వ తేదీ వరకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసే అవకాశం ఉంది. మొదటి విడతగా 1 లక్ష రూపాయల లోపు రుణాలు తీసుకున్న రైతులవి మాఫీ చేయమన్నారు. రెండో విడతలో 1.5 లక్షల లోపు, అదేవిధంగా 2 లక్షల రూపాయల వరకు రుణాలు తీసుకున్న రైతులవి 2 విడతలుగా మాఫీ చేయనున్నారు. మొత్తం 4 విడతల రుణమాఫీని కూడా ఆగస్టు 15వ తేదీ వరకు పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి.